తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కొండా సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి సుస్మిత ఏ ధైర్యంతో మాట్లాడారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఒకనొక అంశంలో మీడియా ముందు బాహాటంగా మాట్లాడటమే కాదు, ఈసారి పరకాలలో జరగబోయేటువంటి ఎన్నికల్లో నేనే బరాబర్ నిలబడతా, ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తా అని కొండా సుస్మిత సవాల్ విసరడం, దీనికి సంబంధించి అధిష్టానం రియాక్ట్ అవ్వడం, కొండా సురేఖని వివరణ కోరడం, కొండా సురేఖ ఇమ్మీడియట్ గా కూడా తేల్చిపారేయటం, నాకేం సంబంధం నా కూతురి కామెంట్స్తో అనేటువంటి మాట. అయితే రేవంత్ రెడ్డి కూడా దీని మీద రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పర్టికులర్ గా పరకాలకి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి విషయంలో కామెంట్ చేశారు కాబట్టి ఇమ్మీడియట్ గా కొండా సుస్మిత తనదైనటువంటి శైలిలో రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా స్పందించారు, ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి. నా మీద పిల్ల కాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పడం, వారి విఘ్నతకే నేను ఇవన్నీ వదిలేస్తున్నానని రేవూరు ప్రకాష్ రెడ్డి అయితే అన్నారు. నా పరితరం చూసి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని కూడా రేవూరు చెప్తున్నారు. ఎవరెన్ని చేసినా నేను పరకాలలోనే పోటీ చేస్తా, ఇది కన్ఫర్మ్ అంటూ తెగేసి చెప్పారు రేవూరి. పరకాలలో పోటీపై 2 రోజుల క్రితం హాట్ కామెంట్స్ చేశారు కొండా సుస్మిత. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ ఒకంత సంచలనంగా మారాయి. కాంగ్రెస్ రాజకీయాల్లో దీనికి సంబంధించి ఆధిపత్య పోరు రగిలిందని చెప్పాలి. రాష్ట్ర అటవీ దేవాదాయ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సమాధానంగా పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి స్పందించిన తీరు తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర అలజడి సృష్టించిందని చెప్పాలి. పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పరకాల నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారు, వారిని భారీ మెజారిటీతో మీరు గెలిపించాలని అక్కడికక్కడే అనౌన్స్మెంట్ ఇవ్వటం, ఆ అనౌన్స్మెంట్ కి సంబంధించి కొండా కుటుంబం ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందో కూడా మనం చూస్తున్నాం. సుదీర్ఘకాలంగా పరకాలను తమ రాజకీయ స్థానంగా భావిస్తున్నటువంటి కొండా మురళి, కొండా సురేఖ దంపతులు తమ కూతురు కొండా సుస్మితను పరకాల నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో దించాలని అయితే ప్రణాళికలు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై కొండా సుస్మిత నేరుగా తిరుగుబాటు బావుట ఎగురవేశారు. బరాబర్ నేనే ఇక్కడ నిలబడతా, ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఎమ్మెల్యే నేనే అంటూ చేసినటువంటి కామెంట్స్. అసలు ఈ వివాదానికి కారణమైనటువంటి కొండా సుస్మిత కామెంట్స్, దానికి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అలాగే దీనికి సంబంధించి రేవూరు ప్రకాష్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడి నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పరకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్లగా గెలిపేమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. ముసలినట కట్టి పట్టుకుని నడతానట, ఏమో చెప్తానట, ఇక వాళ్ళని విజయ్ కొట్టుకుంటాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? నా సాక్షులు ఎవరు?
ఈ దేవేంద్ర రెడ్డి అని చెప్పి ఇక్కడ ఉంటాడు, అలా ఉంటాడు. ఆయన మా డ్రైవర్ ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నీకు కూడా తింటా, నీకు కూడా బలంగా తయారు కావాలంటాడు. మీరేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో అంటూ చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చొని సరే ఒకే వాళ్ళ విజ్ఞత పెడతాను. ఎందుకంటే నా సేవ ఏంటిది, నా ఉత్సాహం ఏంటిది, ఈ రోజు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాను చూసాను. మొన్న వచ్చిన ప్రబంధాన్ని చూసి ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే నన్ను ప్రకటించేసాడు. మా రెండోసారి ఆ ప్రబంధం నన్ను చూశాను. నేను బయట నుంచి తీసుకొచ్చాను.